హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దువ్వాడను తొలగించిన జగన్. సో దువ్వాడనైతే ఇక కొన్ని ఆయన పదవుల నుంచి ఆయన తొలగించాడు. సో ఏ పదవి నుంచి తొలగించాడు, సో దీనివల్ల జగన్ చేసుకున్న మేలు ఏంటి, దువ్వాడకి జరిగిన నష్టం ఏంటి అనేది చూద్దాం. దీంతోపాటు దువ్వాడను తొలగించడం వల్ల ఇప్పుడు మాధురి గారి పరిస్థితి ఏంటి, దివ్యల మాధురి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దాం. ఆవిడ ఆల్రెడీ లబోదిబో అంటున్నారట. సో ఇది సిచ్యుయేషను. సో వీళ్ళ మధ్య ఆల్రెడీ చిన్న చిన్న గ్యాప్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే గొడవ దువ్వాడ జరుగుతూ ఉందో, ఈ గొడవ సంబంధించిన వ్యక్తులు వాణి గారు కావచ్చు, అలాగే మాధురి గారు కావచ్చు, అట్లాగే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళ మధ్య కొన్ని గ్యాప్లు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. అలాగే ఇప్పటిదాకా ఉన్న సినారియోస్ అన్నీ కూడా మారిపోయి మరో రకంగా పరిణమించిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటిదాకా వీళ్ళ డిమాండ్లు ఒకలాగా ఉంటే ఇప్పుడు డిమాండ్లు కూడా మారిపోయి మరోలాగా తయారైంది. అయితే ఈ ప్రాసెస్లో డిమాండ్లు అయితే మారాయి, కానీ ఇక జగన్ అయితే దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పేసి గట్టిగా తన చర్యలు అయితే తీసుకున్నారు. సో కొద్ది రోజుల క్రితం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ పెద్దదైపోయి, సో దాని విషయంలో మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, వాళ్ళ కుటుంబ వ్యవహారం అంతా బయట పెట్టుకోవడంతో అది పార్టీకే బాగా డ్యామేజ్ చేసేసింది అనమాట. ప్రజల్లో పార్టీ మీద ఒక చులకన అభిప్రాయం వస్తుంది. ఆల్రెడీ దువ్వాడ చులకన అభిప్రాయం తెచ్చేసుకున్నాడు, ఆయన మర్యాద కూడా పోగొట్టుకున్నాడు అనే పేరైతే వచ్చింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీలో అందరూ ఇటువంటి రెండిళ్ల పూజారులే ఉంటారా, ఇలా ఈ విధంగా మహిళల పట్ల ఇలాంటి అసభ్య ప్రవర్తనలతోటి ఇలాంటి ఎఫ్ఐఆర్లతోటి నడిపిస్తారా అని చెప్పేసి ఈ అధికార పక్షం శ్రేణులు కూడా దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా జరిగింది. సో ఇదంతా బేస్ చేసుకొని చూస్తే ఇది ఎలా ఉందంటే, ఇక దువ్వాడ జీవితం, రాజకీయ జీవితానికి దాదాపు ఫుల్ స్టాప్ పడ్డట్టే అన్నట్టుగా కనిపించింది. కాకపోతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఈ టర్మ్ అయితే ఆయన ఎలాగో నెట్టుకొచ్చేస్తాడు, కానీ తరువాత మాత్రం ఇక దానికి ఏమాత్రం అవకాశం ఉండదు అన్నట్లుగా ఒక సినారియో అయితే కనిపించింది. సో దీని మీద మనం ఆల్రెడీ కొన్ని రకాల అజంప్షన్స్ అయితే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడబోతుందా అన్నట్లుగా కూడా గతంలో నేను కొన్ని వీడియోల్లో ఒక అనాలిసిస్ అయితే చేశాను. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మొదటి స్టెప్ అయితే పడింది. ఆయన రాజకీయ జీవితానికి ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనమాట పూర్తి స్థాయిలో. సో ఇక ఎంత డౌన్ఫాల్ అవుతాడనేది చూడాలి, అంతే. ఇక పైకి ఎక్కేదైతే లేదు. సో ఆయన ఆల్రెడీ జగన్ గారికి చాలా మంచి ఇష్టమైన వ్యక్తి. జగన్కి తన చుట్టూ ఉన్న ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. సో ఆ ముగ్గురు నలుగురిలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, అదేవిధంగా దువ్వాడ, ఆయనకు హోల్ అండ్ సోల్ సజ్జల గారు. సో ఈ విధంగా ఒక ముగ్గురు నలుగురు బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. సో ఆ వ్యక్తులతోటి తనకు కావాల్సిన ఎవరిని దూషించాలి, సో ఎవరి పట్ల ఎటువంటి రాజకీయం నడిపించాలి అనే విషయాన్ని ఆ వ్యక్తుల ద్వారా చేయిస్తూ ఉంటాడు జగన్. సో ఇదే స్ట్రాటజీ, ఇదే టాక్టిక్స్ ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా ప్రయోగించి చేశాడు. గతంలో దువ్వాడని ఏ విధంగా వాడాడంటే, కేవలం పవన్ కళ్యాణ్ని దూషించడానికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు మీద బూతులతోటి విరుచుకుపడడానికి ఎన్నో వాడాడు. అచ్చెన్నాయుడు మామూలుగానే ఒక ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కూడా అదే స్థాయిలో గట్టిగా వాయిస్తుంటాడు. సో అందుకని ఆయన్ని తిట్టాలంటే ఇలాంటి వ్యక్తి కరెక్ట్ అన్నట్టుగా ఏం చేశాడంటే దువ్వాడని తీసుకొచ్చి పెట్టాడు. దాంతో దువ్వాడ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. సో దీనివల్ల వైసీపీకి వాళ్ళ నోరు ముప్పించడానికి ఒక వ్యక్తి దొరికినట్టు అయింది. సో అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దూషించే విషయంలో అయితే ఇక దువ్వాడకు అడ్డు అదుపు లేదు. ఇప్పుడు ఆ విషయం కూడా బాగా ట్రోలింగ్కి గురయ్యాడు. అది కూడా వైసీపీకి ఇప్పుడు రివర్స్ కొట్టింది. సో దువ్వాడ పవన్ కళ్యాణ్ విమర్శించడంలో ముఖ్యంగా ఏకపత్ని వ్రతమే నా మతం అని చెప్పేసి ఆయన మాట్లాడడము, ఇక్కడ చూస్తేమో రెండేళ్ల పూజారిలాగా బిహేవ్ చేయడము. సో ఇదంతా కూడా గట్టిగా జనసేన శ్రేణులు అయితే ఇక ఫుల్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి పడేశారు. ఇది దువ్వాడకు ఇప్పటిదాకా జరిగిన ఆయన ఇమేజ్ డ్యామేజ్. ఇక భార్య అయితే 15 రోజులుగా ఇంకా అక్కడే కూర్చొని ధర్నా చేస్తూనే ఉన్నారు. సో ఆవిడ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు, ఎలాగైనా సరే నన్ను ఇంట్లోకి రప్పించండి అని. ఇప్పటిదాకా అయితే ఆవిడ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ ఇల్లు నాకు కావాలంటూ అడుగుతూ వచ్చారు. ఇప్పుడేమో ఆవిడ మాట మార్చారు. సో మాట మార్చి ఆ ఇంట్లోకి నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్తాను అని చెప్పి, లేదు ఆ హక్కు లేదు అని చెప్పేసి మాధురి గారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండగా ఇక పార్టీ పరువు పూర్తిగా తీసేటట్టున్నారు వీళ్ళు అని చెప్పి జగన్ ఏం చేశాడంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. టెక్కల్ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడని తప్పించేసి మరొక వ్యక్తికి ఇచ్చారనమాట. ఆ వ్యక్తి పేరు వచ్చేసి పేరాడ తిలక్. సో టెక్కల్లో వైసీపీ నుంచి రాజకీయాల్లో ఆయన బాగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. సో ఆయనని గుర్తించి మరీ ఆయనకి ఇచ్చినట్లయింది ఇప్పుడు. సో ఆయనకి ఇస్తే ఇప్పుడు ఆయన ఎలా టెక్కల్లో మళ్ళీ పార్టీని తిరిగి నిలబెట్టబోతున్నారు అనేది చూడాలి. సో ఇన్ఛార్జిగా ఇచ్చారంటే దాదాపుగా కాబోయే ఎమ్మెల్యే అన్నట్టుగా అర్థం. అంటే అన్ని చోట్ల అలా జరగకపోవచ్చు, కానీ ఒక లీడర్ని ఎలివేట్ చేయడానికి కోసం ఈ ఇన్ఛార్జి పదవి అనేది పనికొస్తుంది. అందరినీ మొబలైజ్ చేసి ప్రజలని, అలాగే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరినీ పార్టీ తరఫున ఒక క్యాడర్గా నడిపించడానికి ఇన్ఛార్జ్ పనికొస్తాడు. సో ఈ ఇన్ఛార్జిని పెట్టడం వల్ల ఆయన చేతిలో బలమైన లీడర్షిప్ను పెట్టడం,
ఆయనకంటూ ఆ ప్రాంతంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ను క్రియేట్ చేసి పెట్టడం. అంటే ఇక దువ్వాడ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించి ఇటువైపు ఈయనని బలపరుస్తున్నాడు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ దువ్వాడని దాదాపు సైడ్ చేసినట్టే. అయితే మొన్న 3-4 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కూడా దీనికి కారణమైంది. అదేంటయ్యా అంటే, ఈ గొడవ జరుగుతూ ఉంది, ఆ ఇంట్లో నాకు హక్కు ఉంది అంటూ వాణి గారు వాదిస్తూ వచ్చారు కదా. చివరికి ఆవిడకి దెబ్బ కొట్టడానికి ఏం చేయాలని ఆలోచించిన దువ్వాడ ఒక ప్లాన్ వేశాడు. తన ఇంటి మీద ఎమ్మెల్సీ ఆఫీస్ అని చెప్పేసి రాసుకొని జగన్ బొమ్మ ఈయన బొమ్మ వేసుకొని దాన్ని తగిలించాడు. ఆ ఇంటిని ఎమ్మెల్సీ ఆఫీస్ చేసేసాడు. సో దాంతో అది ప్రజలకు సంబంధించిన కార్యాలయంలాగా ఉంటుంది కాబట్టి సో ఆవిడ అడగడానికి అవకాశం ఉండదనేది ఆయన భావన. సో ఆ బ్యానర్ అట్లా పెట్టడం ఇదంతా చూసిన తర్వాత ఈ ఇష్యూలోకి పార్టీని బలవంతంగా లాగుతున్నట్టుగా, పార్టీ ఇమేజ్ని తెచ్చి ఇక్కడ పణంగా పెడుతున్నట్టుగా జగన్ గారికి అనిపించుండొచ్చు. లేకపోతే ఈ నిర్ణయం ఇట్లా తీసుకోరు. సో అలా అనిపించింది కాబట్టే ఇంత త్వరగా నిర్ణయం తీసుకొని పార్టీని ఇంకా నువ్వు లాగొద్దు, మర్యాదగా ఉన్నట్టుగా చెప్పినట్టుంది. అదేవిధంగా ఇటువైపు వాణి గారికి కూడా ఆవిడ చాలా రోజుల నుంచి కూడా ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే మీడియాలో కన్నీరు పెట్టుకుంటున్నారు. సో మాకు అన్యాయం జరిగింది, ఈయన ఇట్లా చేస్తాడా అని చెప్పేసి. సో ఎందుకు ఈ విధంగా మారిపోయింది ఆవిడ స్ట్రాటజీ అంటే ఒకటే కారణం, జగన్ గారు ఆవిడని కాస్త మందలించినట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే. లేకపోతే స్ట్రాటజీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనతోటి కలిసి జీవించాలని ఆవిడేం కోరుకోవట్లేదు. సో ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలనుకున్నారు. కాకపోతే ఆ ఇంటిలో వాటా కావచ్చు, వ్యాపారంలో వాటాలు కావచ్చు, సో ఆస్తులు భాగాలు చేసేయాలనేది ఆవిడ కాన్సెప్ట్. ఆయనతో కలిసి జీవించడం అయితే కాదు. సో ఈ ఆరోపణ కూడా ఆయన్ని నిరూపించడం కోసం, ఎందుకంటే పబ్లిక్లో నిరూపించేస్తే ఇక అది తెగేదాకా వస్తుంది కాబట్టి అది ఆవిడ ఆలోచించినట్టుంది. సో ఆ విధంగా వెళ్ళారు. చివరికి అది బెడిసి కొట్టి ఇప్పుడు ఆవిడకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయి పార్టీలో కూడా ఆవిడ టెక్కల్ ఇన్ఛార్జిగా గతంలో చేసి ఇప్పుడు ఆవిడ ఈయన ఎమ్మెల్సీ అవ్వడంతో ఆవిడ కూడా సైలెంట్ అయిపోయారు. ఆవిడ కూడా రాజకీయంగా తన ప్రాతినిధ్యం కోసం ప్రయత్నించి తన ఆధిపత్యం చూపించుకోవాలని, అలాగే ఆయన పదవి పీకేయండి అని చెప్పేసి మీడియాలో కూడా రకరకాలుగా ఆవిడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేయండి, ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం పరిపాలన అందిస్తాడు అని చెప్పేసి ఆవిడ కూతురు కూడా హైందవి గారు ఆవిడ కూడా అదేవిధంగా తన తండ్రి గురించి వ్యాఖ్యానించారు. సో ఇంత జరిగింది కాబట్టి ఇక వీళ్ళు కూడా పార్టీ నుంచి సైడ్ అయిపోయినట్టే. ఇంకా టెక్కల్లో వీళ్ళకు కూడా ఎటువంటి ప్రాధాన్యత అయితే లేదు. సో ఆవిడ ఏదైతే రాజకీయంగా కలలు కన్నారో అది డ్యామేజ్ అయినట్టే. కాకపోతే ఆవిడకున్న అవకాశం ఏంటంటే ఇప్పుడు భర్తని తప్పుడు వ్యక్తిగా ఆవిడ కొద్ది గొప్ప చూపించగలిగారు కాబట్టి ఇప్పుడు టెక్కల్లో ఇన్ఛార్జి కాకపోయినా తనకంటూ ఒక సొంతంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకొని తను అడుగులు వేయడానికైతే అది పనికొస్తుంది. సో అంతవరకు ఇది వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఇది ఆవిడకున్న స్ట్రాటజీ. సో మందలించడం వల్లే ఆవిడ రూట్ మార్చేసి నాకు ఆ ఇంట్లో ప్రవేశం ఇస్తే చాలంటూ అడుగుతూ వచ్చారు. సో దానికి మాధురి గారు కూడా ఒప్పుకోలేదు. అయితే మాధురి గారి వైపు నుంచి చూస్తే ఇప్పుడు ఈ సినారియో అంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ జగన్ ఈయన పదవి పీకేశారో అక్కడ నుంచి ఆవిడ స్ట్రాటజీ కూడా వేరే అయిపోయింది. సో ఏమైందంటే ఇప్పటిదాకా అంటే ఆయన అధికారి, ఆయనకి ప్రభుత్వం ఒక అండదండలు ఉంటాయి, అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్ సపోర్ట్ చేయడం అని అర్థమైన తర్వాత ఏమైనా జరగచ్చు అనే భయం మాధురి గారికి పట్టుకుంది. సో దాంతో ఆవిడ కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారు, అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది ఒక వార్త అయితే ఉంది. అయితే దీంతోపాటు ఆ ఇంటికి సంబంధించి కూడా ఈ ఇంటి కోసం ఈయన ఇల్లు కట్టడానికి నేను దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాను సో శ్రీనివాస్ గారికి, కాబట్టి ఆ డబ్బులు నాకు తిరిగి ఇస్తే అప్పుడు నేను నీకు పర్మిషన్ ఇస్తాను అన్నట్లుగా ఆవిడతోటి గట్టిగా కౌంటర్ అయితే వేశారు. సో మరి ఆ 2 కోట్ల రూపాయల సంగతి ఏంటి, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏంటి అనేది ఆవిడ కొన్ని చెక్కుల రూపంలో బయట పెట్టారు. శ్రీనివాస్ గారు చెక్కులు, ఖాళీ చెక్కులు ఇచ్చారన్నట్టుగా. సో ఇదంతా జరిగింది. కానీ ఓవరాల్గా చూస్తే ఆ ఇంట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఉండటానికే ఈవిడ ఈ 2 కోట్ల ప్రస్తావన అయితే తెచ్చారు. మరి ఆ 2 కోట్లు వాణి గారు ఇవ్వాలా లేకపోతే శ్రీనివాస్ ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలనేది క్లారిటీ అయితే ఇక ఆవిడకు ఆల్రెడీ ఉంది అనుకోండి. ఏంటంటే శ్రీనివాస్ గారిని వదిలే ఉద్దేశం ఆవిడకి లేదు కాబట్టి ఇది వాణి గారికి కౌంటర్గా ఇచ్చారు. డబ్బులు ఇచ్చింది నేనకే, కానీ తిరిగి ఇవ్వాల్సింది మాత్రం వాణి గారట. ఈ విధంగా ఆవిడ మాట్లాడారు. సో అది కేవలం ఒక కౌంటర్ లాగానే మాత్రమే ఆవిడ అనడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినారియోలో ఒక రెండిళ్ళ పూజారిలాగా ముందుకొచ్చేసి చివరికి తన ఎఫ్ఐఆర్ వల్ల తన రాజకీయ జీవితానికే భూస్థాపితం చేసుకోబోతున్న ఒక నాయకుడిగా, ఒక ఫెయిల్యూర్గా ఈయన కనిపించబోతున్నాడు. సో ఇది ఈయనకున్న ప్రస్తుతం పరిస్థితి.